ప్రపంచవ్యాప్తంగా తల్లుల మరణాల రేటు ఎలా ఉందో కూడా మనం చూడొచ్చు. నార్వే, బెలారస్, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియాల్లో 1,00,000 కాన్పులకు 4 మరణాల లోపు ఉన్నాయి. కెనడా 1,00,000 కాన్పులకు 9, అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1,00,000 కాన్పులకు 17, ఇంకా 17 ఉంది అక్కడ. చైనా 16 నుంచి 18, ఈ రెండు ఒకే లెవెల్ ఉన్నాయి. శ్రీలంక మన పక్కనే ఉన్న దేశం, పేద దేశము, మొత్తం ఎడారి కింద మారిపోయింది, దిక్కులేని పరిస్థితి. 2 నెలల క్రితం మాట్లాడుకున్నాం. ఆ దేశంలో కూడా 18,00,000 కాన్పులకి అంత అభివృద్ధి సాధించినారు వాళ్ళు ఆరోగ్యములు. మన దేశం మనం అనుకున్నట్టు 87 నుంచి 93, అంటే 85 యావరేజ్ ఉన్నారు. బంగ్లాదేశ్ 120 మంది మరణిస్తున్నారు. పాకిస్తాన్ 150 నుంచి 180. మనకంటే దరిద్రంగా ఉండాలని ఆనందపడవచ్చు కావాలంటే. ఆఫ్ఘనిస్తాన్ 500, 1,00,000 కాన్పులకు 500 మరణిస్తున్నారు. నైజీరియా, చాద్, సౌత్ సూడాన్ లాంటివి అయితే 1,00,000 కాన్పులకు 1000 మంది మరణిస్తున్నారు. చాలా ఘోరమైన విషయం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఇంత వెనుకబాటుతున్న కొన్ని దేశాల్లో ఉంటే ఆ దేశాలన్నింటినీ అభివృద్ధి చేయడం, అభివృద్ధి అయిన దేశాలు తమ బాధ్యత కింద భావించకుండా మానవ సంపదలో 3 వంతు ఆయుధాల కింద ఖర్చు పెట్టి అనవసరంగా యుద్ధాలు చేసుకొని మానవ సంపదను అణ్వాయుధాల కింద దాదాపు 12,000 అణ్వాయుధాలు ఉన్నాయి. వాటి కింద పేరబెట్టి కేవలం ఆయుధ వ్యాపారులకు మాత్రమే లాభం చేకూర్చే దిక్కుమాలిన ఆలోచన ఈ ప్రభుత్వాలు చేయటం మానవ జాతికి కలంకము.